కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బీఆర్ఎస్ ఆయన బయటికి రాలేదు. బయటకు వచ్చిన బీఆర్ఎస్ భవన్లో ఉన్నారు. 1-2 బహిరంగ సభలు, నల్గొండలో 1, కరీంనగర్లో 1, ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభల తర్వాత ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడము, రైతులను కలవడము, మాట్లాడము, చేవెళ్లలోను అదేవిధంగా వరంగల్ అభ్యర్థులు మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడము, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా అంతకుముందు నాగరికల్ ఎంపీ అభ్యర్థి, ఆ తర్వాత వరంగల్ ఎంపీ అభ్యర్థి కూడా పార్టీని వదిలి వెళ్ళిపోవడము, మాజీ ఎంపీలు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోవడము, ఈ వరుసగా సినారియో ఇదంతా కూడా. వీరందరూ విచిత్రం ఏంటంటే బీజేపీ నుంచి కొందరు, కాంగ్రెస్ నుంచి కొందరు బీఆర్ఎస్ వాళ్ళే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరికి విరుగుడుగా కేసీఆర్ కూడా కొంత తమ పార్టీ అభ్యర్థులను వరుసగా రంగంలోకి దింపుతున్నారు. ఇంతకు మునుపటి కంటే కేసీఆర్ తీవ్ర స్థాయిలో అటాక్ ఇస్తున్నారు బీజేపీ పైన, కాంగ్రెస్ పైన. ఇది నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ అనుకూలంగా, ఆ తర్వాత బీజేపీ రెండింటి మధ్యన ఉంటుంది, బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది కనబడదు అని అనుకున్న దగ్గర నుంచి ఇవాళ బీఆర్ఎస్ కూడా పోటీలో ఉన్నది. అది గట్టి పోటీ కొన్ని నియోజకవర్గాలు ఇవ్వబోతున్నది అని చర్చ కారణమైంది. ఎట్లా అంటే, ఒకటి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన జహీరాబాద్లోను, ఆ తర్వాత మెదక్. ఈ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అనిల్ కుమార్ అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలబడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. మొదలు అసలు పోటీ ఉంటుందా లేదా, కాంగ్రెస్ వాళ్ళదే ఎక్కువ హవా కనబడుతున్నది కదనే భావన నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి చాలా గట్టి పోటీ ఇస్తున్నారని ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. తర్వాత భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన చాలా ఆలస్యంగా జరిగింది. బీజేపీ అభ్యర్థి కన్ఫామ్ అయింది. కానీ అక్కడ బీజేపీ ఎక్కువగా కనబడి కాంగ్రెస్ వచ్చేవరకల్లా కొంత పోటీ ఉంటుంది అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని బరిలోకి దించేవరకల్లా అక్కడ 2 బీసీ అభ్యర్థులు, ఒక ఓసీఐన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ రెడ్డి సామాజిక వర్గం, 2 బీసీ సామాజిక వర్గాల మధ్య ఎట్లా ఉండబోతుందంటే, బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ బీసీ కాబట్టి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ పోటీ బలంగా ఉండబోతున్నది. బీఆర్ఎస్ కూడా గట్టి అభ్యర్థి అనే భావన కాంగ్రెస్ క్యాడర్లో రాగలిగింది. ఇట్లా మనం నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బరిలోకి దించిన తర్వాత, అంతకుముందు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కూడా ఒకవేళ మాదిగ అభ్యర్థి ఉంటే కనుక పోటీ బహుశా కాంగ్రెస్కు ఏకపక్షం అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత నాగరికల్లో త్రిముఖ పోరు కనబడుతున్నది. బీజేపీ వాస్తవానికి ఆ నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1-6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం ఉన్నది. కల్వకుర్తి ఒకసారి, ఆ తర్వాత అలంపూరు 2000 సంవత్సరంలో అలంపూరు, ఆ తర్వాత 2 సందర్భాలలో మహబూబ్నగర్ టౌన్. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 గాను. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం ఉన్నది. కానీ ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు వచ్చేవరకల్లా దాని పరిధి పరిమితమైంది. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ బలంగానే కనబడుతున్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న దగ్గర నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడికి వెళ్ళిన తర్వాత త్రిముఖ పోరు నాగరికల్ లోక్సభ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నది. అంటే అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా నాగరికల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓడిపోయింది 4000 ఓట్లతో తేడాతో మాత్రమే ఓటమి పాలు కావడం. ఇట్లా నియోజకవర్గం తీసుకున్న 5000, 10,000తో ఓడిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దీనికి తోడు కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి కూడా కలిసి ఇది త్రిముఖ పోరుగా మార్చింది నాగరికల్ నియోజకవర్గాన్ని అనే భావన బలంగా కనబడుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో కొంత జాప్యం జరుగుతున్నది. ఉదాహరణకు సికింద్రాబాద్ నియోజకవర్గం తీసుకుందాం. దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. బీఆర్ఎస్ వదిలి వచ్చి రాగానే టికెట్ ఇచ్చింది. కానీ దానం బలంగా బయటికి వెళ్ళి ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ఈ 3 అభ్యర్థులను మనం పోల్చి చూసుకున్నప్పుడు హైదరాబాద్ నగరంలో మల్కాజ్గిరి కానీ సికింద్రాబాదు ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువ ఉన్నది. ఇక్కడ మంచి మెజార్టీ కనబడింది. హైదరాబాదు నగర ఓటర్లు ఈ కేటీఆర్ పట్ల కొంత బీఆర్ఎస్ కొన్ని విజిబిలిటీ డెవలప్మెంట్ కనబడుతున్న అంశాల పట్ల అనుకూలంగా ఉన్నారు. కాబట్టి బహుశా ఇక్కడ రిజల్ట్ ఎట్లా ఉంటుందో తడపడాయిస్తూ దానం నాగేందర్ ప్రచారంలోకి వేగంగా వెళ్ళలేకపోతున్న భావన కూడా ఉన్నది. ఈ భావన రావడానికి కారణం కూడా కేసీఆర్ నిర్ణయాలే. ఇట్లా మనము మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే పోటీ చేస్తున్నారు.
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే పోటీ చేస్తున్నారు. అక్కడ వారిని ఢీకొనే బలమైన అభ్యర్థులను కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా పెడుతున్నారనే ఒక భావన కూడా ఉన్నది. ఈ కారణాల వలన ఏకపక్షంగా కాంగ్రెస్కే ఉన్నది. అంటే ఇప్పటికి బీఆర్ఎస్ ఏమీ లేదు అనే దగ్గర నుంచి బీఆర్ఎస్ పోటీలో ఉన్నది. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నదని ఒక భావన కలిగే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలకు గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే కేసీఆర్ రైతులను కలవడము, వరుసగా పర్యటనకు వెళుతూ ఉండడము, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుతుండము. ఈ మధ్య గమనించడం లేదో పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వారందరూ కూడా ఏకోన్ముఖంగా కాంగ్రెస్ పైన బీజేపీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలను అధికార యంత్రాంగాన్ని కదిలిస్తూ ఉన్నారు. ఓడిపోయామనే భావన కానీ వారి ఎక్కడ కూడా వారి చేతల ద్వారా మాటల ద్వారా కనబడకుండా కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కారణరీత్యా కేసీఆర్ వద్దకు వెళ్ళి ఇంతకుముందుకు జనం కలిసేవారు, ఇప్పుడు కేసీఆర్నే ప్రజలను కలుస్తున్న రీత్యా ఈ అన్ని అంశాల వలన తెలంగాణలో లోక్సభ ఎన్నికలను ఏకపక్షం ద్విపక్షం నుంచి అది త్రిముఖ పోరుగా కేసీఆర్ మార్చడంలో ఇప్పటికైతే ఆయన వ్యూహం ఫలించినట్లే. అయితే ఎన్నికల ఫలితాల విషయం వచ్చేవరకల్లా చాలా అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు తప్పకుండా ప్రయారిటీ ఉంటుంది, మహిళా ఓటర్ల ప్రయారిటీ తప్పకుండా ఉంటుంది. ఇది బీజేపీకి కాంగ్రెస్ కొంత ఎక్కువ, తర్వాత బీజేపీకి కొంతవరకు అనుకూలించవచ్చు, లేదా బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండవచ్చునేమో. కానీ పోటీలో లేదు అన్న దగ్గర నుంచి, బీఆర్ఎస్ పని అయిపోయిందన్న దగ్గర నుంచి, నాయకులు అభ్యర్థంతో వెళ్ళిపోతున్న అన్న దగ్గర నుంచి ఏ మైనస్లు అయితే ఉన్నాయో ఆ మైనస్లను ప్లస్లుగా మార్చుకున్నది బీఆర్ఎస్. దానికి ప్రబలమైన కారణము కాంగ్రెసు, బీజేపీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారికే టికెట్లు ఇవ్వడము, వారి దగ్గర అభ్యర్థులు లేరు అనే ఒక భావనను, ఆ మానసిక భావాన్ని తెలంగాణ సమాజంలోకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పంపగలగడము, కింద నాయకులను కూడా దీన్ని బలంగా ప్రచారం చేయడము ఇత్యాది విషయాలు బీఆర్ఎస్ను పోటీలో ఉన్నది బీఆర్ఎస్, బలంగా ఉన్నది బీఆర్ఎస్, వీరిద్దరిని ఢీకొనబోతున్నది బీఆర్ఎస్ అనే ఒక భావన కలిగించే విధంగా కేసీఆర్ ఇంతవరకు చేయడంలో సఫలమైనట్లే. ఫలితాల సంగతి తర్వాత.